హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఇన్సెట్లో సెల్ ఇన్సెట్ గురించి మాట్లాడుకున్నాం కదా. అందులో కూడా రో అండ్ కాలం గురించి మనం చెప్పుకున్నాం. ఈ వీడియోలో మనం షిఫ్ట్ రైట్ అండ్ షిఫ్ట్ డౌన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం ఒక సెల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. షిఫ్ట్ రైట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ యొక్క జస్ట్ ఆ సెల్ మాత్రమే రైట్కి షిఫ్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ షిఫ్ట్ డౌన్, మనం ఏదైతే సెల్ సెలెక్ట్ చేసుకున్నామో దానికి షిఫ్ట్ డౌన్ అంటే ఆ యొక్క సెల్ కిందికి మాత్రమే, జస్ట్ ఒక్క సెల్ మాత్రమే మారుతుంది. చూడండి, అక్కడ నుంచి దాని కింద ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా ఇలా ఒక్క సెల్ స్టెప్ డౌన్ అవుతాయి, షిఫ్ట్ డౌన్. ఓకేనా. మళ్ళీ మనం బ్యాక్, అది అనవసరం అనుకుంటే బ్యాక్ వన్ స్టెప్ అండ్ అనదర్ వన్ స్టెప్, ఆటోమేటిక్గా ఏ ప్లేస్లో అయితే ఉన్నాయో అక్కడనే ప్లేస్లో అవుతాయి. ఓకే, అది ఇన్సెట్లో సెల్ గురించి షిఫ్ట్ రైట్, షిఫ్ట్ డౌన్, రో అండ్ కాలం గురించి మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి సెల్ ఎంబెడెడ్ పిక్చర్, అంటే మనకు దాని పక్కనే ఉంది మూవ్ అండ్ సైజ్ విత్ ద సెల్స్ అనేది ఉంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఓకేనా, పిక్చర్ ఇన్సెట్ పిక్చర్ టు సెల్, ఓకే, కన్ఫర్మ్ కొడితే మనకు ఏ పిక్చర్ అయితే కావాలనుకుంటున్నామో ఓకే కొట్టేసాం, ఆ పిక్చర్ ఆ సెల్లో ఫిక్స్ అయిపోతుంది. మనం ఏ సెల్ అయితే సెలెక్ట్ చేసుకొని ఒక ఫోటోకి, ఒక ఇమేజ్కి మనం టచ్ చేస్తే ఆ ఫోటో ఆ సెల్లో ఫిక్స్ అయిపోతుంది. ఇదిగో చూడండి ఇలాగా. ఇప్పుడు ఆ సెల్ సైజ్ మనం మార్చుకుందాం, ఎందుకంటే కొంచెం హైట్ ఉంది కదా. హోమ్, లాస్ట్లోకి వెళ్తే రీసైజ్, రో హైట్ 80.5 ఉంది కదా, దానికి 25 చేసేద్దాం. క్లియర్. 22 క్లియర్, లేదు 20 క్లియర్. ఆ రో హైట్ మనం ఎంత మార్చుకుంటే అంత పెద్ద అవుతుంది. ఓకేనా. అది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు బ్యాక్ 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 బ్యాక్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఇన్సెట్లో సెల్ ఎంబెడెడ్ పిక్చర్ తర్వాత ఫ్లోటింగ్ పిక్చర్. ఇది మనం సెలెక్ట్ చేసుకుంటే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని ఇన్సెట్లో మనం ఏ పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అది ఫ్లోటింగ్, అంటే మన పేరులోనే ఉంది, పైన ఫ్లోట్ తేలుతూ ఉంటుంది అనమాట. ఫ్లోటింగ్ పిక్చర్ మనం ఎక్కడికైనా మార్చుకోవచ్చు. అది మన ఈ యొక్క కంటెంట్ మీదనే ఉంటుంది, లేదు దాని పక్కన జరుపుకోవాలి, లేదు ఇంకా సైడ్ జరుపుకోవాలి. ఉం? ఇది మన దానికి రొటేట్ చేసుకోవాలి అంటే అక్కడ టచ్ చేసేదాన్ని. ఇమేడియట్ రొటేట్ రైట్కి రొటేట్ అయింది, రొటేట్ లెఫ్ట్ ఇది, మళ్ళీ రొటేట్ లెఫ్ట్ ఇది, మళ్ళీ రొటేట్ లెఫ్ట్ కిందికి వెళ్ళిపోయింది, ఉల్టా మళ్ళీ రైట్కి వెళ్ళిపోయింది. అట్లా మనకు ఈ ఇమేజ్ మనకు అనవసరం అనుకుంటే డిలీట్, క్లియర్. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్కాన్ కోడ్ టు ఇన్పుట్. ఇక్కడ మనం ఏ ప్రోడక్ట్ అయినా తీసుకున్నా ఇప్పుడు ఈ జనరేషన్లో క్యూఆర్ కోడ్ కానీ లేకపోతే బార్ కోడ్ కానీ కామన్ అయిపోయినాయి. ఆ కోడ్లోనే ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ మనకు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్ టు ఇన్పుట్ టచ్ చేసేసి ఒక వాటర్ బాటిల్ యొక్క
బార్‌కోడ్ నేను స్కాన్ చేశాను. దాని మీద కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ అక్కడ డిస్‌ప్లే అయిపోయినాయి. ఇదిగో చూసారా? 89017640823006 ఇది ఆ ప్రొడక్ట్ యొక్క డేటు, మ్యానుఫ్యాక్చర్ డేటు, ఇంకా వచ్చేసి ఎక్స్‌పైర్ డేటు, ఆ యొక్క కంపెనీ అని తెలియజేస్తాయన్నమాట. సో, ఈ విధంగా మనకు సెల్ ఎంబెడెడ్ పిక్చరు, ఫ్లోటింగ్ పిక్చరు, స్కాన్ కోడ్ ఇంపార్టెంట్. దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు తెలుసుకున్న వాటిలో మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో మీకు క్వెషన్ రైజ్ చేసుకోవచ్చు. దానికి ఆన్సర్ చెప్పగలిగేంత ఆన్సర్ అంటే నేను చెప్పగలను. లేకపోతే నాకు తెలియనా కూడా తెలుసుకొని మరి మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. షేర్ గురించి ఎందుకుంటానంటే ఈ కంటెంటు ఈ యొక్క డబ్ల్యూపీఎస్సీ ఆఫీసు మస్ట్ అండ్ షుడ్ ఇది ఖచ్చితంగా అందరికీ ఉండాలి. అవసరం. ఆ! కాబట్టి షేర్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం. అండ్ మన ఈ విధమైన మనకు వీడియోస్ మీకు కావాలి అంటే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు తెలియనిది ఏం లేదు. ఏం పెద్ద ఖర్చు కాదు. సబ్స్క్రైబ్ ఆప్షన్ కొట్టండి అంతే. మీకు ఈ యొక్క ఛానల్‌లో ప్రతి ఒక్క వచ్చే వీడియో మీకు అందుతుందనమాట. సో, ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బీ హ్యాపీ.